సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 2 ఏళ్లున్నాయని తెలిసిన నేషనల్ లెవెల్లో ట్రెండింగ్లోకి రావడం మామూలు విషయమా చెప్పండి. ఇప్పుడు యానిమల్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉండడం చూసి ఇదే మాట అంటున్నారు నెటిజన్లు కూడా. కొత్త కథల్ని, సరికొత్త ఆలోచనల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండాలి. అలా చేయాలన్న ఉద్దేశంతోనే నేను యానిమల్ని చేశాను. యానిమల్ మూవీ కంటెంట్ కొంతమందికి నచ్చొచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ చాలా మంది ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. అది టీమ్కి హై ఇచ్చిందంటున్నారు రణబీర్. యానిమల్ ఫ్రాంచైజీ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు రణబీర్. 2027 నుంచి సెకండ్ పార్ట్ మొదలవుతుందని చెప్పారు. ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్. యానిమల్ పార్క్ ని టేకప్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లే టైంకి 2027 అవుతుంది అన్నది రణబీర్ చెప్పే మాట. జస్ట్ సెకండ్ పార్ట్ తోనే యానిమల్ మూవీ కంప్లీట్ కాదన్నది రణబీర్ ఇచ్చిన స్టేట్మెంట్. థర్డ్ పార్ట్ ఎవరూ ఊహించినంత గొప్పగా ఉంటుందని ఊరిస్తున్నారు సిల్వర్ స్క్రీన్ రణ్విజయ్ సింగ్. యానిమల్ పార్క్ థీమ్ ఎలా ఉంటుందో తనకు సింపుల్ గా ఐడియా ఉందన్నారు రష్మిక. ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ యానిమల్ పార్క్ సెట్స్ కి 2027లో జాయిన్ అవుతారు.